హాయ్ ఫ్రెండ్స్, నేను నివాస్ రెడ్డి. మీరు చూస్తున్నారు జమీందార్ ట్రాక్టర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈరోజు ఈ వీడియోలో బేలర్ని నడపాలంటే ఏ మోడల్ వరకు బండి ఉండాలి, ఎంత పాతదైనా సరే నడుస్తుందా లేదా, ఖచ్చితంగా డ్యూయల్ క్లచ్ ఉండాలా, ఖచ్చితంగా పవర్ స్టీరింగ్ ట్రాక్టర్ అయి ఉండాలా, ఇంకా సైడ్ గేర్ అయితేనే ప్రిఫర్ చేస్తారా, బేలర్ నడపాలంటే మినిమం రిక్వైర్మెంట్ ఉన్న ట్రాక్టర్ ఏది, ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. ఫ్రెండ్స్, చాలామంది వచ్చేసి ఓల్డ్ మోడల్ ట్రాక్టర్స్ నడవవు, 2015 కంటే పైన ఉన్న ట్రాక్టర్లే బేలర్కి సూటబుల్ అని చెప్పి చాలామంది చెప్తారు. కానీ మాది వచ్చేసి చూడండి, ఫర్గూసన్ 241 2013 మోడల్, 8300+ అయితే అవర్స్ నడిచింది. చూడండి, నాన్ పవర్ మాన్యువల్ స్టీరింగ్, సెంటర్ గేరు, పుష్ పెడల్స్ కూడా లేవు. చూడండి, చాలామంది అంటారు ఓల్డ్ మోడల్ ట్రాక్టర్లకి డ్యూయల్ క్లచ్ ఉండదు, బేలర్ నడవదు అని చెప్పి అంటారు. చూడండి, నాది 2013 మోడల్, ఓల్డ్ మోడలే ట్రాక్టరు. చూడండి, పుష్ పెడల్ కూడా లేదు. ఇది చాలామంది కూడా సింగిల్ క్లచ్ ట్రాక్టర్ అని అనుకుంటారు, కానీ 1990 కంటే ముందు నుంచే ఫర్గూసన్లో వచ్చేసి మనకు డ్యూయల్ క్లచ్ నడుస్తుంది. ఇంకా చాలా కంపెనీలు కూడా డ్యూయల్ క్లచ్ ట్రాక్టర్లనే అప్పట్లో చాలా వరకు కూడా అమ్మారు. చాలామందికి తెలీదు. ఎవరికైనా డౌట్ ఉంటే ఒక్కసారి మీరు ఇంజన్ ఆన్ చేసి క్లచ్ ప్రెస్ చేస్తే మీకు తెలిసిపోతుంది. పీటీఓ కానీ ఆఫ్ అవ్వలేదంటే అది డ్యూయల్ క్లచ్చే, ప్రాబ్లం ఏముండదు. ఈ ట్రాక్టర్తో బెస్ట్ బేలర్కి పర్ఫార్మెన్స్, ఎందుకంటే ఇది పీటీఓ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, లో ఆర్పిఎంలో మనకు గడ్డి కట్టలు కట్టేయచ్చు, మంచి మైలేజ్ ఇస్తుంది. నార్మల్గా అయితే ఫస్ట్ గేరు, చైన్ మిషన్ గేర్ ఉంటే సెకండ్ గేర్ వేసి లాగుతా. నార్మల్గా జాన్ డియర్ అయితే ఫస్ట్ గేర్ లేదా లోడ్ 4th ఇంతవరకే. దీని అంత ఫాస్ట్ అయితే అవ్వదు, ఆర్పిఎం కూడా కొంచెం ఎక్కువ పెట్టాలి, ఎందుకంటే పీటీఓ దీని అంత స్పీడ్ తిరగదు ఏది కూడా. చూడండి, ఇదంతా ఫీల్డ్ కట్టేసా. ఓకే, పుష్ పెడల్స్ లేకున్నా పర్లేదు, డ్యూయల్ క్లచ్ అయితే జరిపేద్ది. చూడండి, పుష్ పెడల్స్ కాదు, మాన్యువల్ స్టీరింగ్ ఉన్నా పర్లేదు, కట్టొచ్చు. కానీ తిప్పే దగ్గర కొంచెం ఇబ్బంది, వెనక ఎట్లాగో వెయిట్ ఉంటుంది కాబట్టి తిప్పేయచ్చు. ఓల్డ్ మోడల్ అయినా సరే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, వెనక వెయిట్ ఉంటుంది కాబట్టి స్టీరింగ్ కూడా బాగా ఈజీగా కట్ అవుతుంది, బ్రేకుల మీద తిప్పేసుకోవచ్చు. మినిమం హార్స్ పవర్ వచ్చేసి 35 హార్స్ పవర్ ఉంటే చాలు. మనది వచ్చేసి 42 HP. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న వివరాలు. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. మీ దగ్గర ఎంత పాత ట్రాక్టర్ ఉన్నా సరే మీరు ఏం భయపడకుండా మీరు బేలర్ అయితే తెచ్చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న పూర్తి వివరాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.